తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎలక్షన్ జరుపుకొని నభూతో నా భవిష్యత్ అనే రీతిలో రాష్ట్రం మొత్తంలో 50,000 ఓట్లతోని ఈరోజు ఎలక్షన్ జరిగి పోటీలో ఉండి గెలిచినటువంటి వల్లకాటి రాజ్కుమార్ గారికి అభినందన సభను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు వల్లకాటి రాజ్కుమార్ గారు కృతజ్ఞతాపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే వచ్చినటువంటి అధ్యక్షులు కూడా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు నెక్స్ట్ చేయబోయే కార్యాచరణను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి వారు నెక్స్ట్ మన రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే అపోజిషన్ లీడర్స్ను కూడా కలిసి నా యొక్క వినతి పత్రాలు ఇచ్చి చేనేత వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం కానివ్వండి, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా కానివ్వండి, స్కీములు కానివ్వండి, ఏదైనటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి వారిలో ఉన్నటువంటి స్కీములు కూడా సరళీకరణ చేయాలని, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్లకు జియో ట్యాగులు ఇట్లాంటివన్నీ పెట్టారు. అవన్నీ తీసేసి కులపరంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటాలు దక్కే విధంగా మేము ఉద్యమం చేయాలనుకుంటున్నాము. వారికి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ నుంచి సానుకూల స్పందన పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రేపు టీఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ద్వారా మన వల్లకాటి రాజ్కుమార్ గారిని ముందు ఉంచి మేమందరం కూడా వారి వెనుక ఉండి ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని ముందుకు పయనిస్తామని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కుల బాంధవులకు, రాష్ట్ర కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.